హల్లెలూయా! ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. పరలోక రాజ్యం. ఎఫెసీ 2 6 అధ్యాయంలో 6 వచనంలో క్రీస్తు యేసుతో ఐక్యము పొందుట వలన ఆయనతో పాటు మనలను పునరుజ్జీవులను చేసి పరలోకములో ఆయనతో పాటు కూర్చుండ చేసిను. చూడండి యేసయ్య ఎంత గొప్పవాడో. ఆయన అంటే ఒకవేళ మనం మరణించినప్పటికీ కూడా మనం ఈహలోకంలో ఈ భౌతిక దేహం వదిలినప్పటికీ మరణించినప్పటికీ ఆయనంట మరలా మనల్ని పునర్జీవులను చేసి పరలోక రాజ్యంలో ఆయనతో పాటు కూర్చుండబెట్టుకున్నాడు అంట. ప్రియ సహోదరి సహోదరుడా, మరి అదేవిధంగా బహుమానమును ఫిలిప్పి 3:14 బహుమానమును గెలుచుకొనుటకు నేను ధ్యేయము వంకకో సూటిగా పరిగెడుదును. పరలోక జీవితమునకై క్రీస్తు యేసు ద్వారా వచ్చు దేవుని పిలిపే ఆ బహుమానము. నేను ఒక బహుమానముల కోసం పరిగెడుతున్నాను ఈ లోకంలో. ఉదాహరణకండి నేను చెప్తున్నాను, మనకి జ్యోతిర్మయి ఎగ్జామ్ జరిగింది. ఆ ఎగ్జామ్లో చాలామంది 5,000 వస్తాయో 10,000 వస్తాయో తెలియదు మనకి. కానీ ఆ 10,000 కోసం అందరం ఎక్కడికి పరిగెట్టాము తెలుసా? బైబిల్ ఎగ్జామ్కి పరిగెట్టాము. మీరే కాదండి, నేను కూడా పరిగెత్తాను. నాకు డబ్బు కావాలి, ఒక 5,000 10,000 వస్తే ఏదో ఒక సహాయం, నాకు ఒక చెయ్యి అందించినట్టు ఉంటుందని పరిగెట్టాము. కానీ ఇక్కడ బహుమానం పౌలు గారు చెప్తున్నారు, బహుమానమును గెలుచుకున్నట్టుకు నేను ధ్యేయము వంకకు సూటిగా పరిగెడుతున్నాను. ఏంటిదంట ఆ పిలుపు? ఏంటిదంట మరి ఆ బహుమానము? చూద్దాము. ఆ బహుమానం ఏంటంటే 5,000 కాదు, 10,000 కాదు, ఒక 20 లక్షలు 50 లక్షలే కాదు అంట. మనకు ఈ లోకపరంగా డబ్బు కాదంట. కానీ చూద్దాము. సూటిగా పరిగెడుదును పరలోక జీవితమునకై క్రీస్తు యేసు ద్వారా వచ్చు దేవుని పిలిపే ఆ బహుమానము. ఏంటిదంట ఆ బహుమానము? పరలోక రాజ్యానికి మనం అర్హులమా కాదా అని ఎట్లా తెలుసుకోవాలంటే దేవుడే స్వయంగా పిలుస్తాడంట పరలోక రాజ్యానికి. అప్పుడు మనం పరలోక జీవితమునకి క్రీస్తు యేసు ద్వారా వచ్చు దేవుని పిలిపే ఆ యొక్క బహుమానము. పరలోకంలో చేరటానికి కూడా ఈనాడు మనం ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూలో పేరు ఇచ్చి వెళ్ళండమ్మా, మీ పేరు పిలుస్తాము అంటారు. అప్పుడు మన పేరు వచ్చినప్పుడు ఫలానా శ్రీలక్ష్మి అని పిలుస్తారు. లేదా గవర్నమెంట్ హాస్పిటల్కి మనం చూయించుకోవడానికి వెళ్తాము. అప్పుడు మన పేరు ఆ స్లిప్ ఇచ్చి మనం వచ్చి కూర్చున్నట్లయితే మన ప్లేస్లో ఆ సిస్టర్స్, ఆ కాంపౌండర్స్ వచ్చి పలానా శ్రీలక్ష్మి, లేకపోతే పలానా ఎల్లయ్య, పలానా సువార్త, పలానా మరియా, పలానా యేసు అని పిలుస్తూ ఉంటారు. ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మనం చూయించుకోవడానికి. అదేవిధంగా ఇక్కడ పరలోక రాజ్యంలో చేరటానికంట మనము ఏమని చెప్తున్నారు? యేసుక్రీస్తువే వచ్చి మనల్ని స్వయంగా దేవునికి పిలుస్తారు అంట. దేవుడే వచ్చి మనల్ని పిలుస్తారు అంట. ఆ యేసుక్రీస్తు వచ్చి ఆ దేవుని పిలిపేనంట మనకు ఆ బహుమానము. ఆ పిలవటమే మనకి బహుమానము అంట. ఆ పిలుపే మన బహుమానము. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు పరలోకంలోకి చేరావు, పలానా శ్రీలక్ష్మి అని పిలుస్తారు. ఇదిగో కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే మనం ఇళ్ళ ప్లాట్లకి, ఇళ్ళ స్థలాలకి మన పేరు అప్లికేషన్స్ ఇచ్చి మనం వస్తాము. ఒకరోజు మనల్ని కలెక్టర్ గారు పలానా పేరు పెట్టి శ్రీలక్ష్మి అని పిలుస్తారు. ఎందుకు? నీకు ఇళ్ళ ప్లాట్ వచ్చింది అని. మనం డబుల్ ఫ్లాట్ బెడ్రూమ్కి అప్లికేషన్ పెట్టాము. ఎన్నో సంవత్సరాలు తిరిగాము, అలసిపోయాము, ఇంకా రావట్లే. కానీ ఒకరోజు వచ్చింది. ఆనాడు ఎంఆర్ఓ, ఎండి, కలెక్టర్ గారు వచ్చి మనల్ని స్వయంగా మన పేరు పెట్టి, ఇగో పలానా శ్రీలక్ష్మి, పలానా యేసు, మరియా, పలానా సురేష్, పలానా మంజు, పలానా అని పేరు లాలు, మనం ఇట్లా ఎన్నో పేర్లతో పిలుచుకుంటాం. అలా వచ్చి మనకి ఒక బహుమానమును ఇస్తున్నారు. ఆ పిలిపే ఇదిగో నీకు ఆ గృహం కాదంట. ఆ ఇచ్చే గృహము కాదు పరలోక రాజ్యము. గృహం ఇచ్చేది ఓకే, కానీ ఆ గృహమే పరలోక రాజ్యము కాదు. ఇక్కడ ఏం చెప్పబడుతుంది? ఆ యొక్క పిలుపు కోసమే, ఆ పిలిపే బహుమానము. కాబట్టి కలెక్టర్ గారు పిలిచారు అనేదే మనకి బహుమానము. అబ్బో, కలెక్టర్ గారు పిలిచారు, లేకపోతే ఎంఆర్ఓ పిలిచారు, లేకపోతే ఎండిఓ పిలిచారు, మన ప్రెసిడెంట్ గారు పిలిచారు అని చాలామంది గొప్పగా చెప్పుకుంటారు. ఆ యొక్క పిలవటమే ఆ యొక్క దేవుని యొక్క బహుమానం. ఏంటి తెలుసా? ఆ పిలిపే బహుమానం అంట.
ఇంకెన్ని కోసం మనం ఎదురు చూడట్లేదండి. ఆ గృహం వస్తది, నేను హాయిగా తిని, తాగి పడుకుంటాను. లేకపోతే ఈ ఇల్లొస్తది, ఈ డబ్బొస్తది, ఆ గవర్నమెంట్ వస్తది, ఈ గవర్నమెంట్ వస్తది, రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రావటం కాదండి. రేవంత్ రెడ్డి పిలిచే పిలిపే మనకి బహుమానము. ప్రియ సహోదరి, సహోదరుడా! మరి ఆ యొక్క పిలుపు, దేవుని యొక్క పిలుపు, దేవుడు పిలిచినటువంటి పిలుపే మనకి బహుమానము. ఆ యొక్క పిలుపుతో ఆయనకి మనము సొంత బిడ్డలమైపోయాము, సొంత వారిమైపోయాము. ఈనాడు దేవుడు తన కుమారుణ్ణే మనకి అర్పించాడు. కానీ మరి పిలిచిన వానికి ఈ సమస్తము ఇస్తాడు అంట. ఆయన పిలుపు దేనికి? మనం తినటానికి, త్రాగటానికే పిలిచాడు దేవుడు, మనల్ని పిలిచింది తిని శాంతిగా, సమాధానముగా, నీతిగా దేవుణ్ణి సేవించమని ఆ దేవుని పిలిచాడు. ప్రియ సహోదరి, సహోదరుడా! మరి ఆ దేవుని పిలుపు పొందిన మనము దేవా నీ పిలుపుకు తగినట్లుగా మేము జీవించే భాగ్యమును దయచేయమని ప్రార్థిద్దాం. ఆమేన్.